వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో అభ్యసనం అనే పాఠం నుండి ఒక ప్రశ్న చూద్దాము. ప్రశ్న: అభ్యసనం ఒక సంధానం కనెక్షన్ ద్వారా ఏర్పడుతుందని పేర్కొన్న సిద్ధాంతం. ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ బి పరిశీలన అభ్యసనం, ఆప్షన్ సి సంధాన సిద్ధాంతం, ఆప్షన్ డి ఆవిష్కరణ అభ్యసనం. సరైన జవాబు ఆలోచించండి. దీని సరైన జవాబు ఆప్షన్ సి సంధాన సిద్ధాంతం, కనెక్షనిజం అంటారు. వివరణలు కూడా చూద్దాము. ఒక్కొక్క ఆప్షన్ వివరణ. ఏ అంతర్దృష్టి అభ్యసనం. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో సమస్యను మొత్తంగా గ్రహించడం జరుగుతుంది. ఆప్షన్ బి పరిశీలన అభ్యసనం. ఇందులో ఇతరులను చూసి నేర్చుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సి సంధాన సిద్ధాంతం, కనెక్షనిజం. థారండైక్ యత్నదోష సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అని పేర్కొన్నాడు. థారండైక్ ప్రకారం అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది. మరి ఫజిల్పేటలో పిల్లి నుంచి దానికి బయట ఆహారం ఉంచినప్పుడు, ఆ మీట నొక్కడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పుడు, అది యాదృచ్ఛికంగా తెరుచుకున్నప్పుడు ఆహారాన్ని పిల్లి పొందింది. ఈ విధంగా ఒక సంధానం అనేది ఏర్పడింది. అందుకే దీన్ని సంధాన సిద్ధాంతం అన్నాడు థారండైక్. డి ఆవిష్కరణ అభ్యసనం. దీన్ని జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించాడు. కంటెంట్ నచ్చినట్లయితే మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.